Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రియల్ ఎస్టేట్ ఢమాల్. ఏపీలో రియల్టర్లు లబో దిబో. కూటమి ప్రభుత్వ పాలనకు 2 ఏళ్లు. కూటమిపై అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలతో అధికారంలోకి తెచ్చుకున్నారు. అలాంటి వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వైసీపీ హయాంలో వెంచర్ వేయాలంటే అందులో 5% వరకు ప్రభుత్వానికి ఇవ్వాలనే షరతు విధించారు. అలాగే ఇతరత్ర కారణాలు కూడా రియల్టర్లకు వైసీపీ ప్రభుత్వంపై కోపానికి కారణమైంది. కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లీ భూమి వస్తుందని నమ్మారు. దీంతో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. వారు కోరుకున్నట్టుగా కూటమి అధికారంలోకి రావడంతో ఎంతో ఆనందించారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆశలన్నీ ఆవిరయ్యాయి. వైసీపీ హయాంలో కంటే ఈ 2 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు పేరు పొందాయి. ఇందులో విశాఖలో కొద్దో గొప్పో, ఆ తర్వాత తిరుపతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే గుడ్డిలో మెల్ల అని చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వ విధానాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం, సాఫ్ట్వేర్ రంగంలో కుదుపులే కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు స్థలాల ధరలు ఆకాశమంటాయి. కొనుగోలు చేసే వాళ్ళు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించింది. నిర్మాణ రంగం పరిస్థితి కూడా అంతే. అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. స్థలాన్ని డెవలప్మెంట్కో లేదా కొనుగోలు చేసో అపార్ట్మెంట్లను కడుతున్నారు. అయితే ప్రతి నగరంలోనూ అవసరానికి మించి అపార్ట్మెంట్లను నిర్మించారు. అక్కడక్కడ ఇంకా నిర్మిస్తున్నారు కూడా. పేరుకే ఉచితంగా ఇసుక. గతంలో కంటే ఇసుకకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని బిల్డర్లు వాపోతున్నారు. మరోవైపు నిర్మాణంలో వినియోగించే ఇనుము, సిమెంట్, ఇతర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 2x అయినట్లు బిల్డర్లు చెబుతున్నారు. ఇదే సందర్భంలో ప్లాట్ల రేట్లు పెంచాల్సి వచ్చిందని, కానీ కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రావడం లేదని బిల్డర్లు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయపరమైన వేధింపులు తగ్గుతాయని అంతా భావించారు. అయితే గతంలో కూడా వేధింపులు పెరగడం గమనార్హం. వెంచర్ వేయాలంటే కూటమి ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో కప్పం చెల్లించాల్సిందే. ఉదాహరణకు వెంచర్ వేసేందుకు ఎకరాకు 10 లక్షలకు తక్కువ కాకుండా కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని రియల్టర్లు వాపోతున్నారు. అపార్ట్మెంట్లు కట్టుకోవాలన్నా ఇదే పరిస్థితి అని ఆరోపిస్తున్నారు. ఇక అధికారులకు ఇవ్వాల్సింది అదనం. దీంతో వెంచర్లు వేయడానికి, అపార్ట్మెంట్లు కట్టడానికి వెనుకంజ వేసే పరిస్థితి. ఈ విషయాలన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలిసినా ఏమీ తెలియనట్టు కళ్ళు చెవులు మూసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధుల దందాతో పోలిస్తే ఇప్పటి ప్రజాప్రతినిధులది 2-3 ఉండడం గమనార్హం. అయినా ఎక్కడా అదుపు చేయడానికి ప్రయత్నించకపోవడం విమర్శలకు దారితీసింది. కూటమి ప్రభుత్వం వస్తే కనీసం రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ బాగా ఉంటుందని అంతా అనుకున్నారు. పైగా రాజధానికి చట్టబద్ధత కూడా తెచ్చారు. కానీ వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో రాజధాని అమరావతి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. గుంటూరు, మచిలీపట్నం హైవేకి అటు ఇటు మాత్రమే రియల్టర్లు దృష్టి సారించారు. మిగిలిన ప్రాంతాలలో ఎవరూ స్థలాలు అడిగేవాళ్లు, కొనేవాళ్లు లేరనే మాట వినిపిస్తోంది. ఇక విజయవాడలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో స్థల, ప్లాట్ల క్రయ విక్రయాలు జరగడం లేదు. ఆర్థిక సంక్షోభం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దారుణంగా పడింది. అలాగే ఈ ప్రభుత్వంలో ప్రజల చేతుల్లో డబ్బు మారకం అసలు కనిపించడం లేదు. ప్రభుత్వ విధానాల కారణంగా సామాన్య ప్రజల చేతుల్లో డబ్బు అసలు లేకుండా పోయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఏదో ఒక పథకం కింద సామాన్య ప్రజల చేతుల్లో డబ్బు తిరిగాడేది. ఈ 2 ఏళ్లలో ఆ పరిస్థితి అసలు కనిపించడం లేదు. దీంతో వ్యాపార రంగంపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. వ్యాపారాలేవి జరగకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలవుతోంది. మరీ ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో భూములపై పెద్ద ఎత్తున నిషేధం విధించారు. వాటిని ఇంతవరకు బయటకు తీసుకురాలేదు. ఏ కారణం లేకుండానే నెలలు, సంవత్సరాల తరబడి భూములపై నిషేధాన్ని కొనసాగించిన ఘనత కూటమి సర్కారుకు దక్కుతుంది. ఎంతకు భూములపై విధించిన నిషేధాన్ని తొలగించకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆసక్తి పోయింది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్న చందంగా 2 ఏళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోవడానికి అనేక అంశాలు తోడయ్యాయి. ఇప్పట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.